హలో ఎవరివన్. ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోే టాపిక్ పేజినేషన్. పేజినేషన్ అంటే ఇప్పుడు మనం మల్టిపుల్ డేటా సెట్స్ ఉంటాయి కదా, దాన్ని మనం స్మాలర్ డేటా సెట్స్ గా డివైడ్ చేసుకోవడం. ఇప్పుడు చూసుకుంటే చాలా డేటా సెట్స్ ఉంటాయి కదా, దాన్ని మనం 9 డేటా సెట్స్ ఇక్కడ డివైడ్ చేసుకొని చూపిస్తున్నాం. దాన్ని బట్టి నెక్స్ట్ డేటా సెట్ వెళ్ళాలంటే ఇక్కడ నెక్స్ట్ చేయడం కానీ, లేదా ఇక్కడ ఉన్న నెంబర్స్ క్లిక్ చేస్తే మన నెక్స్ట్ డేటా సెట్స్ వస్తాయి. అలాగా ప్రతి దీంట్లో 9 డేటా సెట్స్ మనకి డిస్ప్లే అవుతాయి. తర్వాత మనం డిస్కస్ చేసుకోే టాపిక్ డేటా సెట్స్. ఇక్కడ నేను పోస్ట్ అని వాడుకున్నాను. ఇక్కడ చూసుకుంటే రెస్టారెంట్స్ లో ఈ కాలమ్స్ లో ఇవన్నీ రెస్టారెంట్ ఐడి, నేమ్, యూఆర్ఎల్ అవన్నీ పెట్టాను. దాన్ని ఆన్లైన్ టూల్ రైల్వే అని వాడు దాని ద్వారా నేను డిప్లాయ్ చేశాను. ఇవన్నీ ఈ డేటా సెట్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ ఏమో ఈవెంట్స్. ఈవెంట్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న బటన్లు మనం ఏదైనా క్లిక్ చేస్తే మనకి సెర్చ్ అవుతాయి. ఇప్పుడు చూసుకుంటే సెర్చ్ చేస్తే ఇదిగోండి ఇక్కడ ఒకటి సంవత్సరం సెర్చ్ చేసాం, దాన్ని ఈవెంట్ అంటారు. ఆ తర్వాత ఈవెంట్ హ్యాండ్లర్ అంటే ఇక్కడ ఆన్ సెర్చ్ ఈవెంట్ ఉంటే దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసినట్టే ఇక్కడ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. దాన్ని ఈవెంట్ హ్యాండ్లర్ అంటారు. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమో ఈవెంట్ లోపు. ఈవెంట్ లోపు అంటే చూపిస్తుంది. ఈవెంట్ లోపు అంటే ఇప్పుడు ఆ రెస్టారెంట్ క్లిక్ చేయగానే ఇక్కడ డిస్ప్లే అవ్వకముందు ఇక్కడ డేటాబేస్ అనేది మనకు వచ్చేస్తుంది. దాన్ని ఈవెంట్ లోపు అంటారు. ఆ తర్వాత కాల్ బ్యాక్ అంటే ఒక పారామీటర్ ఇంకో పారామీటర్ తో కాల్ బ్యాక్ చేయడం. దాన్నేమో మనం ఇక్కడ కోడ్ లో చూసుకుంటే ఇక్కడ ఈ రెస్టారెంట్ లో ఆన్ సెర్చ్ ఫంక్షన్ లో రెస్టారెంట్ గెట్ రెస్టారెంట్స్ అనే ఫంక్షన్ లో సబ్స్క్రైబ్ అనే మెథడ్ వాడాము. ఆ మెథడ్ ఇదేమో అసింక్రోనస్ మెథడ్ అంటాం. అసింక్రోనస్ మెథడ్ అంటే ఆల్రెడీ ఆన్ గోయింగ్ లో ఉన్న ప్రాసెస్ తో సంబంధం లేకుండా అది దాంట్లో అవే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ సబ్స్క్రైబ్ వాడడం వల్ల మనకి వెంటనే ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్ని బట్టి మన యొక్క డేటాబేస్ క్రియేట్ చేసుకోవచ్చు.